నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన లక్ష్మీ జయంతి హోళీ పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు లక్ష్మీ జయంతి. ఈ సందర్భంగా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీ జయంతి సందర్భంగా ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని ఈరోజు గృహంలో వెలిగించాలి. అలాగే ఔత్తమ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి జలం నుంచి పుట్టింది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్నవాళ్ళు వట్టివేళ్లు కలిపిన జలంతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి ఆవిర్భవించింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని ఈరోజు పూజించాలి. చాక్షువ అనే మన్వంతరంలో పద్మపుష్పం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ జయంతి సందర్భంగా ఇలా ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవటం, కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం చదవటం లేదా శ్రవణం చేయటం ద్వారా లక్ష్మీ జయంతి సందర్భంగా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నివేదన చేసి దాన్ని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకున్న రోజు కాబట్టి రంగులు కలిపిన నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకోవాలి. ఇలా చేస్తే రాధాకృష్ణుల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. హోళీ పర్వదినం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి శివానుగ్రహం కలగటానికి తుమ్మిపూలతో ఈశ్వరుణ్ణి పూజించి చిమ్మిలి నివేదన చేయాలి. శివాలయ ప్రాంగణంలో విభూతి పండు, శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే హోళీ పర్వదినం నాడు శ్రీకృష్ణ పరమాత్మకు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. డోలి అంటే ఉయ్యాల అని అర్థం. కృష్ణ పరమాత్మను ఊయలలో వేసిన రోజు కాబట్టి మీ గృహంలో శ్రీకృష్ణుడి విగ్రహము లేదా శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. అలా వీలు కాని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మను దేవాలయంలో దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణుడి అనుగ్రహం కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఇలాంటివి నివేదన చేయటం ద్వారా కృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనపడిన రోజు కూడా హోళీ పర్వదినం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అయ్యప్ప స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా అయ్యప్ప స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం పూట ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు, అలాగే ఎండిపోయినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటినీ ఉంచి మంటలను ఏర్పాటు చేసి ఆ మంటల చుట్టూ పిల్లలతో పాటుగా కుటుంబ సభ్యులు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను పిల్లల నుదుటి మీద బొట్టులాగా ధరింపజేయాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృతయుగంలో డుంఢి అనే పేరు కలిగినటువంటి రాక్షసి సంహరణ జరిగినటువంటి సందర్భంగా దానికి సంకేతంగా ఇలా ప్రత్యేకంగా హోళీ పర్వదినం నాడు సాయంకాలం పూట మంటలు వేయాలని, ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను పిల్లల నుదుటన రక్షలాగా ధరింపజేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకున్నటువంటి దృష్టి దోషాలు సమూలంగా తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీ జయంతి హోళీ పర్వదినం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్ర ఆలయ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. జ్ఞానానికి దంభ దర్ప అభిమాన క్రోధ పారుష్యాలు తోడయ్యే అనుకోండి, అది బలిసిపోతుంది. ఇక్కడ కనుక 6 చెప్పాడు. ఇక్కడ ఈ 6 సమస్త అసుర గుణములకు మూలం. అవి 26 చెప్పాడు, ఇది 6 చెప్పాడు. ఎందుకంటే ఎక్కువ చెప్తే భయపడిపోతామని.
కానీ ఈ 6 మిగిలినటువంటి కారణమని గ్రహించగలగాలి ఇక్కడ. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ. ఇంతవరకు ఇవి దైవీ గుణములు, ఇవి ఆసురీ గుణములు, లేదా ఇది దైవీ సంపదతో పుట్టిన వారి లక్షణాలు ఇవి 26, ఆసురీ సంపదతో కలిగిన వారిలో ప్రధానంగా కనబడేవి ఈ 6 అని చెప్తూ, అయితే ఇందులో ఈ గుణాలు ఉండాలి, ఈ గుణాలు ఉండకూడదని ఎందుకు చెప్తున్నావు కృష్ణ అని అడగచ్చు. అంటే ఒక్కదానికోసమే నాయన, దైవీ సంపద్ విమోక్షాయ. ఈ వాక్యం గుర్తుపెట్టుకున్నా చాలు. దైవీ సంపద మోక్షమునకై, నిబంధాయ ఆసురీమత, మళ్ళీ జన్మల్లో బంధించడం కోసం ఆసురీ గుణము అన్నాడు ఇక్కడ. అంటే ఆసురీ స్వభావం అంటే మళ్ళీ జన్మలు కర్మబంధాలు తప్పు ఎన్నంటే చెప్తాడు తర్వాత, వాడికి అంతు లేదు, అన్ని హీన జన్మలు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ. అదే నిబంధాయ అనే మాటలో బంధమునకై ఆసురీ గుణం, మోక్షమునకై దైవీ గుణం. ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకుని దైవీ గుణం ఎందుకు తెచ్చుకోవాలి. కొందరు అంటుంటారు, మంచిగా ఉంటే ప్రయోజనం ఏముందండి, లోకం ఉండద్దు అని. లోకంతో నీకేం ప్రయోజనం? ఎందుకంటే నువ్వు నరకంలో పడితే పొలోమని లోకంతో అంతా పడదు, నువ్వు స్వర్గానికి వెళ్తే పొలోమని స్వర్గానికి లోకమంతా రాదు. అంతేగాని వాళ్ళందరూ స్వర్గానికి పోతున్నారు, లేదా వారందరూ నరకానికి వెళ్తారు, నువ్వు వెళ్ళిపోవు. 100 మంది కలిసి నరకానికి పోతున్నారు కదా, నేను పోతానంటావా? లేదే. ఇక్కడ అందరూ ఏ దారికి పోతారు, ఆ దారికి పోతాను అనుకునేవాడైతే అప్పుడు అందరూ అలా చేస్తున్నప్పుడు నేను చేసే తప్పేముందంటే అందరినీ కట్టకడి పడేస్తాను, పడతావా అంటాడు భగవానుడు. అందుకే నీ గురించి నువ్వు చూసుకో ఇక్కడ అని. ఎవరి గురించి వాళ్ళు చూసుకున్నారు అనుకోండి, అంతా దైవ గుణాలతోనే తేజరిల్లుతూ ఉంటారు ఇక్కడ. అని నిబంధాయ అనే మాటలు ఎంత లోతుందో అంత. బంధము మోక్షము రెండే కదా ఇక్కడ. దానికి మన అనేక మార్లు అర్థం చెప్పుకున్నా. ప్రపంచంతో తాదాత్మ్యము బంధము, పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం. ఈ నిర్వచనం అలాగే గుర్తుపెట్టుకోవాలి. మన దేనితో తాదాత్మ్యం చెందుతున్నామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రపంచ తాదాత్మ్యము ఆసురీ బుద్ధి గల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, దైవీ సంపద గల వాళ్ళకి క్రమంగా పరమాత్మ తాదాత్మ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకే దైవీ సంపద మోక్షమునకై, ఆసురీ సంపద నిబంధాయ. ఇది తెలుసుకోవలసింది నాయన అన్నాడు ఇక్కడ. మాసుచహ చెప్పిన వెంటనే అర్జునుడితో అంటున్నాడు, మాసుచహ సంపదం దైవం అభిజాతోసి పాండవా. హే అర్జున, నువ్వు బాధపడకయ్యా అన్నాడు. అంటే ఇది వింటున్నప్పుడు నేను దేనికి చెందినవాడినా అనిపించచ్చు మహానుభావుడు. అంటే అటువంటి వివేకే ఆలోచిస్తుంటాడు. అంతేగా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆసురీ గుణం వాళ్ళ, దైవీ గుణం వాళ్ళ అని ఆలోచిస్తాడు మిగిలిన వాళ్ళు. కానీ నేనవన్నీ అని ఆలోచిస్తాడు, ఎవడికి వాడు తెలుసుకోండి ఇక్కడ. అలా ఆలోచించవచ్చు అర్జునుడు. నాకు దైవీ గుణాలయా ఆసురీ గుణాలు ఉన్నాయా అని ఆలోచించవచ్చేమో. అందుకే అర్జునుడికి ముందే చెప్పేశాడు, మాసుచహ బాధపడకు నాయనా, దైవీం సంపదం అభిజాతోసి, నువ్వు దైవ సంపదతోనే సహజంగా పుట్టావు అన్నాడు ఇక్కడ. అంటే అర్జునుడు ప్రాక్టీస్ చేసి తెచ్చుకోలేదు, సహజంగా దైవ సంపద కలవాడు. అది గమనించుకోవాల్సినది. అందుకే దైవానికి దగ్గరయ్యాడండి ఇక్కడ. దైవీ సంపద కలవాళ్ళ పక్షాన్ని ఉంటాడు. అందుకే చాలామంది అంటూ ఉంటారు, కృష్ణుడు పాండవ పక్షపాతి అని. ఆయన దైవీ సంపద ఉన్న వాళ్ళకి పక్షపాతి, పాండవులకు కాదు. ఇక్కడ ఒక్క మాటతో అర్జునుడు అంటే ఏంటో చెప్పాడు ఇక్కడ. అర్జునుడు ఎటువంటి పాత్రుడో చూడండి. మొట్టమొదటి నుంచి అనఘ, అనసూయ, ప్రియమాణ ఇత్యాది శబ్దాలతో అర్జునుడు అర్హతలు చెప్తున్నాడు. గుడాకేశ, తమోగుణం జయించినవాడా, ఇలాంటి అర్హతలన్నీ చెప్తున్నాడు. బ్రహ్మ విద్య పొందడానికి, బ్రహ్మమును పొందడానికి నువ్వు అర్హుడివి అని ఇంతకంటే ఏమున్నది. అందుకే ఇంత యుద్ధ భూమిలో కూడా నీ కేవలం యుద్ధ సమయంలో కలిగినటువంటి ఒక వికారం మాత్రమే కాకుండా నీ గుండె మూలాల్లో ఉన్న శోకమోహాన్ని కూడా పోగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు దైవీ సంపత్తో ఉన్నవాడు. అది ఇక్కడ భగవానుడు అక్కడ ఇంత బోధ చేయడానికి కారణం ఏంటి? దైవీ సంపద ఉన్నవాడే బ్రహ్మ విద్య పొందడానికి అర్హుడు అని ఈ వాక్యం మనకు చెప్తున్నది ఇక్కడ. దైవీ సంపద లేని వాళ్ళని కూర్చోపెట్టుకుని బ్రహ్మ విద్య చెప్తే అంతకంటే దుఃఖకరమైన అవస్థ అవతలవాడికి, చెప్పేవాడికి, వినేవాడికి కూడా మరొకట్లేదండి. వినేవాడికి కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్కడు రుచించదు, ఎందుకు దైవీ సంపద లేదు కనుక. ఇంకా చెప్పేవాడికి, ఇటువంటి వాడికి చెప్తున్నాను బాధ వాడుకుంటుంది ఇక్కడ. 2 మహాప్రారబ్ధాల వల్ల ఇద్దరికి తారసపడ్డాయి. ఏం చేస్తావు ఇక్కడ? దైవీ సంపద అర్హతనిస్తుంది, ఆసురీ సంపద అర్హతనివ్వదు. అందుకే నువ్వు దైవీ సంపదతో పుట్టినవాడివయ్యా. అందుకని పుట్టేక ప్రాక్టీస్ చేసి దైవీ సంపద తెచ్చుకున్నావు కాదు, సహజంగా నువ్వు దైవీ సంపదతో పుట్టినవాడివి. అభిజాత అంటే పుట్టుకతోనే నీకు దైవీ సంపద లక్షణాలు ప్రాప్తించాయి నాయనా అని చెప్పాడు ఇక్కడ. ఇలా మనం గమనించుకుంటూ ఈ పరుషాదులు త్యజించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సృష్టిలో మంచి చెడ్డు ఏమిటి అంటే 2 విధాలుగానే మంచి చెడు నిర్ణయింపబడతాయట. పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడనగ బరుగుతా నెయ్యడలన్ పరుషములు పలుకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగని కథనన్. అంటే అర్థం ఏంటంటే పరుషంగా మాట్లాడకపోవడం, పాప పనులు చేయకపోవడం, ఈ రెండిటి వల్లే గౌరవం ఏర్పడుతుంది, ఇంకోటి లేదు. అంత 2 మాట ఎవరు చెప్పారు? విదురుడు చెప్పాడు. ఇది భారత వచనమే.
కనుక అటువంటి ఆసురీ లక్షణాలు లేకుండా ఉండడం అనేది అని చెప్తూ, ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎన్ని జాతులున్నాయి అని అంటూ ఉంటారు, కానీ 2 జాతులున్నాయినా తెలుసుకో. ఇక్కడ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ అసుర ఏవచ. భూత సర్గౌ అంటే ప్రాణుల సృష్టిలో, ఇక్కడ ప్రధానంగా మానవుల గురించే చెప్పుకోవాలి. జంతుజాలాలు వదిలేయండి. కొన్ని జంతువులకు సహజంగా ఒక స్వభావం ఉంటుంది. జంతువులకి పాపం పాపపుణ్యాలు లేవు, పాపపుణ్య అనుభవమే ఉంది. పాపపుణ్యాలను సవరించుకునేటువంటి అవకాశం జంతువులకు లేవు. అందుకే బోధలన్నీ మానవులకు కానీ జంతువులకు కావు. జంతువులు వాటి పాపఫలాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతుంటాయి. అందులో ఏవైనా పుణ్య విశేషంతో కూడిన పాపం ఉందనుకోండి, ఆ జంతువులకు కూడా సుఖం ఉంటూ ఉంటాయి. ఒక పాపం సురకంగా పుట్టిస్తే మరొక పాపం ఒక పెద్దింట్లో వాళ్ళతో పాటు కారులో ప్రయాణం చేయించినట్టు చేస్తుంది. ఏం చేస్తాం? అలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం? అంత మాత్రం గొప్ప జన్మ ఏం కాదు, అది అజ్ఞానంలో కొట్టుకుపోతుంది. అది వెంటనే ముక్తి పొందే అవకాశం లేదు దానికి ఇక్కడ. అందుకే వాటికి బోధల్లో ఇక్కడ 2 లక్షణాలు అనేది మానవుల గురించి అనుకుందాం. సర్గవ్ అనే మాటకి భూత సర్గవ్ అని ఇక్కడ ప్రాణుల సృష్టిలో అని చెప్పినప్పటికీ కూడా ప్రాణుల సృష్టిలో కూడుకున్న దైవ సంపద అసురి సంపద ఉన్నప్పుడు చూస్తామండి. సాధు జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, దేవతాశక్తి కలిగిన జంతువులు ఉంటాయి, దేవతాశక్తి కలిగిన వృక్షాలు ఉంటాయి. అయితే వాటికి స్వభావంతో సాధన చేయడం అనేది లేదు కనుక వాటి గురించి చెప్పడానికి లేదు. ఎందుకంటే వాటిలోని దైవీయమైన శక్తి కలిగిన జంతువులు ఎన్నిలో, ఒక నెమలి పక్షుల్లో చాలా గొప్పది, ఒకనొక చిలుక, పావురం, ఇవి చాలా మంచిది. కాకి ఇత్యాదులు ఉన్నాయే, వాటి మనం దైవీయం అనం. అదేవిధంగా వృక్షాల్లో కూడా ఎన్నో రకాలు చెప్తూ ఉంటాం. అవన్నీ లిస్టు మీకే తెలుసు. దీన్ని బట్టి వాటిని చెప్పచ్చు కదా అంటే వాటి బట్టి కూడా అవి దైవీయాసులు అని చెప్పేయడము కృష్ణుడు అనొచ్చు. కానీ అవి సాధన చేసి తరించే అవకాశం లేదుగా. అందుకే మానవులకి 2 లక్షణాలు ఎక్కడుంటాయంటే మానవుల్లోనే ఉంటాయి 2 అని తెలుసుకోవాలి. ఇక్కడ దేవతలను ఒక జాతి, అసురులను ఒక జాతి. అవి ఏ లోకాల్లో ఉన్నాయో మనకు అనవసరం, కానీ అందరిలో ఉన్నాయి, మానవుల్లోనే ఉన్నాయి. ఒకే మానవుల్లో 2 ఉంటాయి. ఇందులో అసుర సంపదలు ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ఎప్పుడు పరిశీలించండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తర్వాత చెప్పబోతున్నాడు ఆయన. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు హోలీ పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. చాలా విశిష్టవంతమైనటువంటి శుభదినం, పవిత్రవంతమైనటువంటి రోజుగా కూడాను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. దీన్ని హోలీ పున్నమని, కాముని పున్నమని కూడా అంటారు. అయితే ఈ రోజున పరమశివుని గనక వివిధ ద్రవ్యాలతో గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కూడాను మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఈ పున్నమి నాటి రాత్రి నాడు వెండి గ్లాసులో పాలు పోసి ఆ చంద్ర కిరణాలు గనక పాలలో పడేటట్టుగా ఒక 10 నిమిషాల సేపు ఉంచి ఆ పాలను గనక స్వీకరించినట్లయితే మానసిక ఉల్లాసం, చంద్ర దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. విశిష్టవంతమైనటువంటి హోలీ పున్నమి నాడు అందరూ కూడాను రంగురంగుల కలయికతో కూడినటువంటి నీటిని ఒకళ్ళపైన ఒకళ్ళు చల్లుకుంటూ హోలీ హోలీ అంటూ నాట్యాలు చేసి పాటలు పాడుతూ శివనామ సంకీర్తన కూడా చేసేటువంటి సనాతన సంప్రదాయం కూడా మనం చూస్తున్నాం. ఈ జీవితం సుఖ సంతోషాలతో వెలుగొందటానికి మనం హోలీ పండుగను చక్కగా జరుపుకోవాలని, అవినాభావ సంబంధాలు, స్నేహం, ఆప్యాయత ఇవన్నీ కూడాను ఈ హోలీ పండుగ వల్ల చక్కగా విరాజిల్లింపబడతాయని, స్నేహతత్వం విరాజిల్లటానికి కూడా ఇది సాక్షీభూతంగా నిలుస్తుందని మనం హోలీ పండుగను వివిధ రీతుల్లో జరుపుకునేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:24. తిథి పూర్ణిమ మధ్యాహ్నం 12:28 వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 10:36 వరకు. వర్జం రాత్రి 8:01 నుంచి 9:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:05. నేటి విశేషం హోలికోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఈ హోలికోత్సవం సందర్భంగా మనం హోలికను దహనం చేస్తుంటాం. ఈమె ఎవరు అంటే హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు, ప్రహ్లాదునికి మేనత్త. హిరణ్యకశిపుడు పిలిచి ఈమెని నువ్వు వీడిని ఒళ్ళో కూర్చోబెట్టుకో అని చెప్పి కోరాడు. ఎందుకు అంటే ఎవరినైతే ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందో వాళ్ళు దహనమైపోతారు అనేది ఆమెకున్న వరం. అందుకని ఈ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పాడు. ఆమె అలాగైనా కూర్చోబెట్టుకుంది. కానీ ఆమె దహనమైపోయింది. దీనివలన విష్ణుమూర్తి యొక్క శక్తి వలన ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. అయితే ఈ హోలిక దహనం ఏదైతే ఉందో దాన్ని మనం ధర్మమునకు విజయముగా భావిస్తాం. మనం ధర్మాచరణ చేస్తూ ధర్మం యొక్క విజయానికి ఆనందపడితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనే భావనతో మదన పూర్ణిమ, పూర్ణిమా హోమం, పూర్ణిమా పూజ, బ్రహ్మసావరణిక మన్వాది. పూర్ణిమ సందర్భంగా విశేషించి ఉత్తర ఫల్గుని పూర్ణిమ కలవటం వల్ల ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఉదయం 10:36 వరకు ఈ యోగం ఉందన్నమాట. ఆ కారణంగా సముద్ర స్నానం లేదా నదీ స్నానం, దానం, పితృదేవతారాధన ఇవన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. మదన పూర్ణిమ సందర్భంగా మన్మథునికి పూజ చేయడం, అదేవిధంగా వసంతాలు చల్లుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగనే పూర్ణిమకు సంబంధించినటువంటి హోమము, పూర్ణిమకు సంబంధించిన ఉదయకాలం చేసే పూజ ఈరోజు చేయాలి. అలాగే బ్రహ్మసావరణిక మన్వాది పితృదేవతారాధన కోసం నిర్ణయినట్లయితే ఈరోజు స్నానదానాదికాలకు ఉపయోగపడేటువంటిది. కాబట్టి ఈరోజు ఉత్తర ఫల్గుని పూర్ణిమ కలిసిన ప్రత్యేక యోగంతో పాటుగా బ్రహ్మసావరణిక మన్వాది ఉంది. కాబట్టి నదీ స్నానం చేసేటప్పుడు కానీ, దానం చేసేటప్పుడు కానీ పూర్ణిమ ప్రయుక్త గంగా స్నానం, బ్రహ్మసావరణిక మన్వాది ప్రయుక్త గంగా స్నానం చ తంత్రేణ కరిష్యే. అలాగే పూర్ణిమా ప్రయుక్త దానం, బ్రహ్మసావరణిక మన్వాది ప్రయుక్త దానం చ తంత్రేణ కరిష్యే అని సంకల్పించినట్లయితే ఒక దానానికే 2 దానాలు చేసిన ఫలితాలు వస్తుంటాయి. ఒక స్నానానికే 2 స్నానాలు చేసిన ఫలితం వస్తుంది. నేటి ఆణిముత్యాలు. గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి.
విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. విశాఖలోని కనక మహాలక్ష్మి భక్తుల కొంగు బంగారం. తాము వీసమెత్తు బంగారం కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కలిసొచ్చినా, ఉద్యోగం దొరికినా, పెళ్లి సంబంధం కుదిరినా, సంతానం కలిగినా అదంతా కనక మహాలక్ష్మి అనుగ్రహంగానే ఈ ప్రాంతవాసులు భావిస్తారు. ఈ భక్తి భావన అమ్మ పట్ల వారికున్న ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. పిలిస్తే పలికే తల్లిగా, కోరిన వరాల్ని ఇచ్చే కల్పవృక్షంగా, సంపదల్ని సౌభాగ్యాల్ని ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మను ఆరాధిస్తారు. గర్భాలయం, ప్రత్యేక మందిరం వంటి ఏర్పాటు లేకుండా ఆరుబయట బహిరంగ మంటపంలో భక్తుల పాలిటి కల్పవల్లి అయిన కనక మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారికి ఆలయ గోపురాలు నిర్మించే సంప్రదాయం ఇక్కడ లేనందున అమ్మవారి నెలవకు ముందు అనివెట్టి మంటపం ఉంటుంది. దక్షిణ వైపున ఉన్న ప్రవేశ ద్వారం నుంచి ఉత్తర దిక్కులోకి భక్తులు ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రతీతి. రజత కవచాలంకృతగా, పద్మపాణిగా అమ్మవారు దర్శనమిస్తుంది. వర్ణ వర్గ విచక్షణలేవీ లేకుండా అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు, అభిషేకాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం అంటూ శంకర భగవత్పాదులు కనకధారాస్తవంలో శ్రీ కనక మహాలక్ష్మిని స్తుతి చేశారు. ఇంతటి విశిష్టమైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులందరూ సకల సన్మంగళదాయకంగా భావన చేస్తారు. కనక మహాలక్ష్మీదేవికి భక్తులు ఎన్నోసార్లు ఆలయం నిర్మించాలని తలపెట్టినా ఎన్నో అవాంతరాలు ఏర్పడేవి. నిర్మాణం సగంలోనే ఆగిపోయేది. దాంతో అమ్మవారి అభీష్టం మేరకు ఎలాంటి గుడి గోపురాలు లేకుండా బహిరంగ ప్రదేశంలోనే ఉంచి పూజాధికాల్ని, ఉత్సవాల్ని సంప్రదాయ ఆగమ విధి విధానాలతో నిర్వహిస్తున్నారు. కనక మహాలక్ష్మి శుద్ధ సత్య స్వరూపిణి, శాంతరూపిణి. తన రూప గుణ మహిమా విశేషాలతో కనక మహాలక్ష్మి శోభిల్లుతోంది. కనక మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రదాయినిగా భక్తులు పూజిస్తారు. మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారి నెలవు ఉత్సవ శోభతో పరిఢవిల్లుతుంది. ఈ మాసంలో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారాల్లో ఎడతెరిపి లేకుండా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోని బుధవారం రాత్రి 12 గంటలకు అనగా తెల్లవారితే గురువారం అయ్యే శుభ సందర్భాన నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం నిరాటంకంగా ఓ సంబరంలా, ఒక మహావేడుకలా కొనసాగుతుంది. మార్గశిరంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, లక్ష్మీ హోమం, శ్రీచక్రార్చన వంటి సంప్రదాయాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. కనక మహాలక్ష్మీదేవి సమక్షంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రతినిత్యం అలరాడుతుంది. విశాఖ వాస్తవ్యులే కాక ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారిని సేవించుకుంటారు. రథంలో ఉన్న కేశవుణ్ణి, లక్ష్మీదేవిని తిలకించి సేవించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని ప్రతీతి. భక్తుల ఆనందాతిరేకాలు, జయ ధ్వానాల మధ్య కనక మహాలక్ష్మీదేవి రథోత్సవం కన్నుల వేడుకగా కొనసాగుతుంది. మార్గశిర మాసంలో ఆఖరి గురువారం నాడు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నేపథ్యంగా దీపకాంతుల శోభతో ఈ సంబరం ఆశాంతం భక్తిభావ బంధురంగా వర్ధిల్లుతుంది. రాజా తోడరమల్, మాతా మోహనాంగి, పితాబి అలా చూసేటప్పటికీ ధ్వజస్తంభం చూసి దానికి దర్భలు కట్టి ఉంటే దానికి పైన ఆ
కన్నంలోంచి పైకి చూస్తే ఆకాశం కనపడితే కొంచెం ముందుకెళ్ళి ఆ పెద్ద గడప, ఆ గడప దాటి లోపలికి ఎడుతుంటే ఆ గోడకి ఎడం చేతి వైపు ఉన్నటువంటి పీఠికలో ఆ హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం, కుడి చేతి వైపు గోడలో శ్రీరామ పట్టాభిషేకం కనపడితే అలా ముందుకెళ్ళి ఎదురుగుండా గాజుపేటికలో శ్రీరంగనాథుడు ఇలా పడుకుని శ్రీరంగంలో ఉండే స్వామి కనపడితే ఎడం పక్కన చిన్న గుడిలో వరదరాజస్వామి ఆకుపచ్చటి పట్టుపంట ఎర్రటి అంచు కనపడితే ఆయనకి నమస్కారం చేసి ఇక్కడ కంచి, ఇక్కడ శ్రీరంగం, లోపల తిరుమల వెంకటేశ్వరుడు. ఇది ఒక అద్భుత త్రికోణం. నేను దీనిలోకి వెడుతున్నాననుకొని ఆనందనిలయ విమానంలోకి ప్రవేశిస్తే ఓం నమో వెంకటేశాయ అని మంద్రంగా వినపడుతుంటే అలా వెళ్ళి కుడిపక్కకి తిరిగి ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి బల్ల, దాని మీద ఇలా గీతలు పెట్టి కాలు జారిపోకుండా అమరిక ఉంటే ఇలా కుడిపక్కకి చూస్తే బయట హుండీ కనపడుతుంటే ద్వారపాలకులు జైవిజయులు ఇద్దరు ఇలా వేలు చూపిస్తూ శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని చూపిస్తుంటే మెట్టతావరాకుల్లా ఉన్నటువంటి అనేక దీపాల యొక్క అమరికలు చూస్తుంటే అక్కడి నుంచి ఇలా వెనక్కి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఏమి భాగ్యమో మహానుభావుడు ఆయన ఉత్తమ గుణములకు స్వామి వాహనంగా స్వీకరించాడని ఆ ఏటమాలుగా ఉన్నటువంటి బల్ల మీదకి ఇలా కొద్దిగా ఎక్కేటప్పటికీ పెద్ద మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం మించి తోమాల, ఆ కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి తల, కళ్ళుని ముక్కు ఇక్కడ నుంచి కప్పుతూ పైకి పెట్టినటువంటి పచ్చకర్పూరంతో ఉన్న ఊర్ధ్వపుండ్రాలు, మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్న నోరు, గడ్డం మీద ఉన్నటువంటి పచ్చకర్పూరం అక్కడ వరకు కనపడుతుంటే అలా రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళి స్వామి దాకా వెడుతుంటే కుడి చేతి పక్కన ఏకాంత శయనంలో వాడేటటువంటి మంచం అవి కనపడితే ఆ రాముల వారి మేడ, ఆ వెండి వాకిలి, బంగారు వాకిలి దాటి లోపలికి వెడితే కులశేఖర ఆళ్వార్ ఇప్పటికీ మొదటి గడపగా ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రోణుడు సరస్సులో దిగి స్నానం చేస్తున్నాడు. అప్పుడు టక్కున ఒక మొసలి వచ్చి ద్రోణుడి పిక్క పట్టేసుకుంది, లోపలికి గొంజుకొని పోయింది. ఆ సమయంలో ఆయనకు ఏం చేయాలో తెలుసు. ద్రోణుడు తనను తాను రక్షించుకోగలడు, కానీ ఆయనకు అర్జునుడి గురించి మిగతా శిష్యులకు తెలపాలని అనిపించింది. తానెందుకు అర్జునుడిని అభిమానిస్తున్నాడో, అతడెందుకు సర్వశ్రేష్ఠుడై నిలిచాడో వారికి ప్రత్యక్షంగా తెలపాలని అనుకున్నాడు. ద్రోణుడు బాధను భరిస్తూ శిష్యులకు పరీక్ష పెట్టాడు. గట్టు మీద ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచి రక్షించమని అరిచాడు. ఒకడు నిచ్చెన తెచ్చాడు, మరొకడు త్రాడు తెచ్చాడు. కొందరు అలా దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. కొందరు ఏం చేశారు, రక్షించండి రక్షించండి అని వాళ్ళు కూడా కొట్టుకున్నారు. అప్పుడు అర్జునుడు ఒక్కడే టపటప బాణాలు వేసి ఆ మొసలిని వధించి గురువుని రక్షించాడు. సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించాడు. అందు చూసి కౌరవులకి అందరికీ అవమానమైంది. ఇది సర్వోత్తముడైనటువంటి శిష్యుడి ప్రవర్తన అని చెప్పి ద్రోణుడు ఈ పరీక్ష ద్వారా తానెందుకు అర్జునుడిని అభిమానిస్తున్నాడో శిష్యులకు తెలిపాడు. ఇటువంటి శిష్యులు ఉండాలా? ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు, పరమానంద శిష్యులని ఉంటారు చాలామంది. పాపం ఆ పరమానంద శిష్యులు చాలామంది వెనకల ఆయన గుర్రం మీద వెళుతూ ఉంటే ఆ గుర్రం మీద ఒకరోజు ఆయన బంగారు వస్తువులన్నీ కింద పడిపోయాయి. అంటే ఆయన పట్టుకున్న పుస్తకాలంతా వాళ్ళంతా అట్లనే వచ్చేసారు. సగం దూరం వెళ్ళి ఆ గురువుగారు చూశారని పడిపోయి కింద పడిపోయాయి. అప్పుడు అరిచాడు, ఏంట్రా కింద పడిపోయింది, ఎవరు తీయలేదు మీరు? అవునా స్వామి, మాకు మీ ఆజ్ఞ కావాలి కదా, అందుకని మంచి పని, ఆజ్ఞ ఏదేది కింద పడిపోతే ఏదేది తీయాలా అనేది చెప్పండి రాసుకుంటాం, అన్నీ
వస్త్రం పడిపోతే తీయాలా, ఓకే. పుస్తకాలు పడిపోతే తీయాలా, ఓకే. బంగారు పడిపోతే తీయాలా, ఏదో దక్షిణ వచ్చి ఉంటుంది, పడిపోతే తీయాలా, అన్నీ తీయాలా, గుర్రం పడిపోయినా తీయాలా, ఇట్లా అన్నీ రాసుకుంటారు మొత్తం. ఇంకా మీదట ఇట్లా ఏంట్రా పరమానంద శిష్యులు మీరు, అర్థమే కాదు మీది. ఒకరోజు వెళుతున్నాడు, నది దాటుతున్నారు, గురువుగారు పడ్డారు. గుర్రం మీద పెడుతున్నా ఆ గుర్రం ముసలిది కుంటిది కింద పడేసింది. కింద పడేస్తూనే చూడండిరా పట్టి చూడండిరా అని చూశాడు. పుస్తకం ఎత్తు పైకి, పుస్తకం ఎత్తు, ఆ గుర్రం ఎత్తండి పైకి, ఎత్తండి గుర్రం ఎత్తండి, ఒరే నన్ను ఎత్తండిరా. గురువు గారు లిస్టులో లేరు, ఏం చేసేది, ఏంట్రా అవును చేయకూడదు, గురువు గారు చెప్పండి మనం చేయకూడదు. అరే రాసుకోండి ఎత్తండిరా నన్ను, గురువుగారు మాకు చెప్పలేదు, మీరు అప్పుడు మేము రాయలేదు అని అన్నీ. ఆ గుర్రం లద్ది కూడా ఎత్తారట కానీ గురువుగారిని ఎత్తలేదట. అట్లా ఉంటే అటువంటి గురువు కాదు ఈయన, అటువంటి శిష్యుడు కాదు ఈయన. వీళ్ళందరూ కౌరవులంతా ఎత్తండి నిచ్చెన వేస్తారు, తాళ్ళు తెచ్చారు. చూసారా ఏం చేశాడు, కేవలం నీడలోనే ఆ ముసలి యొక్క ప్రాణాన్ని తీసి పారేశాడు బాణాలతో అర్జునుడు. అది ఇప్పుడు చూపించాడు అందరికీ కూడా అర్జునుడు ఏమిటి అనేది. అస్త్ర విద్య రహస్యాలను అతడికే ఎందుకు చెబుతున్నాడో ద్రోణుడు ప్రత్యక్షంగా తెలిపాడు అందరికి కూడా. తర్వాత శిష్యులందరూ విద్యలు అరితేరారు. అప్పుడు ద్రోణుడు తన రెండవ సమస్య అయినటువంటి అవమాన బాధను తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ సమయంలో అర్జునుడు భక్తి శ్రద్ధలను చూసి ద్రోణుడికి అర్జునుడి మీద ప్రీతి ఎక్కువైపోయింది. ధనుర్విద్యలో నిన్ను అందరికంటే అత్యుత్తముడిని చేస్తాను అని అర్జునుడికి మాట ఇచ్చేశాడు. అలాగే ఎన్నో అస్త్రాలను విద్యా రహస్యాలను కూడా నేర్పాడు. అర్జునుడు ఉత్తమ శిష్యుడు కదా, అంచేత గురువైనటువంటి ద్రోణుడు తన సొంత కొడుకు కూడా తెలియనటువంటి రహస్యాలను అర్జునుడికి బోధించాడు. ముందు తెలుస్తుంది మనకు. ఈ సమయంలో ఏకలవ్యుడు కూడా వచ్చాడు. ఆ ఏకలవ్యుడు కేవలం చిత్రపటంతోనే, ఆ బొమ్మతోనే అన్నీ నేర్చుకున్నాడు. తనను శిష్యుడిగా స్వీకరించమని ద్రోణుడిని ప్రార్థించాడు. అతడు వేటగాడు, పైగా ఆనాటి విద్యా నియమాల వల్ల ద్రోణుడు అతడికి విద్య నేర్పలేదు. రెండోది అటువంటి వాళ్ళకు నేర్పితే ప్రాణులు చంపేస్తారు అని అతడు ద్రోణుడి బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు. విద్యలో అర్జునుడి కంటే గొప్ప ప్రతిభశాలి అయ్యాడు. ఒకనాడు అతడి ప్రతిభను అర్జునుడు గుర్తించాడు, గురువుకు వెళ్ళి చెప్పాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం ఏకలవ్యుడి నుంచి గురుదక్షిణ కూడా తీసుకున్నాడు. ఈ ఘటన ఆచార్యుడి జీవితం మీద పెద్ద మచ్చ వేసింది. బొటనవేలు తీసుకున్నాడు. కొందరు ద్రోణుడిని తప్పు అన్నారు, కొందరు ఒప్పుకున్నారు. ఎందుకంటే బతికింటే వాడు ఇక్కడికి వచ్చు కదా అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సామాన్యులకి ఈ విషయంలో పెద్ద సందేహం కూడా ఏర్పడింది. సినిమాలు నాటకాలు చూసి విషయం తెలియకుండా గురువును దోషి చేయకూడదు. కేవలం సినిమాలు నాటకాలు చూస్తారు. ఆ ఏకలవ్యుడికి ఎందుకు ఇట్ట చేశాడు? ఏకలవ్యుడు క్రోధ వసువులు అనేటువంటి రాక్షస గణాలకు చెందినవాడు. ఏకలవ్యుడు సామాన్య బోయవాడు కాదు, రాక్షసుడు. నిషాదరాజైన హిరణ్యధన్నుడి పుత్రుడు. నాటి విద్యా విధాన ప్రకారం వేటగాళ్ల కొంటే రాక్షసులకు ఉత్తమమైన ధనుర్విద్య నేర్పకూడదు అనేది నియమం. రాక్షసుడు కాబట్టి మంత్రపూర్వకంగా అస్త్రాలు పఠించాలంటే కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా, ఉండాలి కదా. కనుక ద్రోణుడు అతన్ని శిష్యుడిగా స్వీకరించలేదు. తప్పేం లేదు. అదిగాక గురువు ఇష్టం, మంచి పనే. గురువు దక్షిణ అడగటంలో కూడా తప్పులేదు కదా. ప్రాణాలు కూడా ఇవ్వాలా. న్యాయంగా బటన్ వేలకి తీసుకున్నాడు, ప్రాణం ఇమ్మంటే ఇచ్చేవాడేమో. అంటే గురుముహతగా నేర్చుకోనేటువంటి ఏదే నేర్చుకోరో ఆ విద్యలు అటువంటి ఫలాన్ని ఇవ్వవు. ఏదేదో ఇష్టం వచ్చినట్టు నేర్చుకొని గురువు మీకు చెప్పారు, కళలో వచ్చారు మీరు, లేక చిత్రాన్ని పెట్టుకొని నేర్చుకున్నా అదంతా ఫలాలు ఇవ్వవు. దగ్గరికి తెచ్చే ఒక విధానం అంతే. ఇది ప్రత్యక్షంగా బతికినప్పుడు దగ్గరకు వచ్చి ఫలాన్ని ఉపదేశాన్ని పొందాలి. కానీ ఫోటోలో చెప్పారు, కలవరింపులో చెప్పారు, ఎవరికో చెప్పంపించారు, మరి మెసేజ్ పెట్టారు, ఇట్లంతా కాదు. అది ఉపదేశం అంటే దగ్గరగా వచ్చి నేర్చుకోవాలా. అందుకని లేకపోతే గురుముఖతానే నేర్చుకోవాలా.
లేకపోతే ఈ విధమైనటువంటి నేర్చుకోకపోతే ఇది బొటన్వేలు అంటే చెయ్యబోతుంది. ఏకలవ్యుడు తన వద్దకు వచ్చి మొరుగుతున్నటువంటి కుక్కను తరిమి కొడితే సరిపోతుంది కదా, కర్రతో కొట్టి బెదిరిస్తే పారిపోతుంది కదా, పోని నోట్లోకి ఒక బాణం కొడితే సరిపోతుంది కదా అని ఏకంగా 7 బాణాలు కొట్టడం ఎందుకు, అంత అసహనం ఎందుకు? దానిని ద్రోణుడు చూశాడు. గురువుకు త్రికాలజ్ఞుడు కదా, గురువు సామాన్యుడు కాదు కదా, ఇతడు కుక్క మొరగటం అనేటువంటి చిన్న విషయాన్ని సహించలేకపోయాడే. ఇక భవిష్యత్తులో ఇతడి వల్ల ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అని ద్రోణుడు ఆలోచించాడు. ఒక కుక్క మొరుగుతూ ఉంటేనే దాన్ని కొట్టేశాడు. శబ్దవేది విద్య అది రెండోది. అర్జునుడు కూడా అనిపించేదిలేండి, నాకు ఆ విద్య నేర్పలేదని. కనుకనే అతడి బొటన వ్రేలు గ్రహించాడు. ఇక్కడ గల రహస్యాన్ని విజ్ఞులులాగా అంటే చదువుకున్న వారిలాగా విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు ఇది భగవంతుడి సంకల్పం అని కూడా గ్రహించాలి. కృష్ణుడే భవిష్యత్ ప్రయోజనాలు చూసి ఈ పని చేయించాడు అని కూడా తెలుసుకోవాలి. మరికొన్ని విషయాలు తెలుసుకొని ఇక గురువు మీద పడినటువంటి మచ్చను తుడిచేద్దాం. ఎందుకింత చర్చ అంటే అసలు ఏకలవ్యుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కానీ ద్రోణుడి వ్యక్తిత్వం బయటికి రాదు. శ్రీకృష్ణుడు ఎందుకు ఈ పనిని చేయించాడో తెలియదు. కనుక కొద్దిగా ఏకలవ్యుడికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ ద్రోణ పర్వంలోనే 181వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏకలవ్యుడి గురించి ఇలా చెప్పాడు. ఓ అర్జున, జరాసంధుడు శిశుపాలుడు ఏకలవ్యుడిని కనుక చంపకపోతే వారు అతి భయంకరులైపోయారు. అంత రాక్షసులు వాళ్ళంతా. వీరి సహాయంతో వాళ్ళంతా భయంకరంగా అయి ఏదేదో జరిగిపోయేది. మహాభారతం ఉండేది కాదు, ఏదో అయిపోయేది. అప్పుడు దుర్యోధనుడు గెలిచేవాడు. నీకు మేలు జరగాలనే నేను ఏకలవ్యుడిని వధించాను అన్నాడు. ఏకలవ్యుడి గురించి మనం వ్యాస భగవానుడు చెప్పిన హరివంశంలో చెప్పుకున్నాం కదా. హరివంశం చాలా పెద్దది, ఎవరికి అర్థం కాదు. అది అర్థమే కాదు, ఎవరికి అర్థం కాదు అర్థమే కాదు. అంత కాన్సన్ట్రేషన్ చేస్తేనే అర్థమయ్యేది. ఇతడు దేవశ్రవుడు అనేటువంటి క్షత్రియుడి పుత్రుడు. పాండవులకు కృష్ణుడికి బంధు అవుతాడు. మరోవైపు నుంచి కీచకుడికి కూడా బంధు అవుతాడు. ఇది చిన్నతనంలోనే ఒక కారణం చేత అడవిలో వదిలివేయబడ్డాడు. అప్పటి నుంచి నిషాదులు ఏకలవ్యుడిని పెంచుకున్నారు. వారి గుణాలే ఏకలవ్యుడి అబ్బాయి. హరివంశంలో ఏకలవ్యుడి విద్యా ప్రసక్తి గురుదక్షిణ చెప్పబడలేదు అక్కడ. అతడి ప్రవర్తన, అతడి నడవడిక తీరు, అతడు ఎలాంటి వాడో చెప్పబడింది అంతే. వేటగాళ్ల దగ్గర పెరిగాడు కదా, అంచేత ఏకలవ్యుడికి మొదటి నుంచి కృష్ణుడంటే ఇష్టం లేదు. జరాసంధుడి చెంతకు చేరి అతడి ఆంతరంగికులో ఒకడయ్యాడు. అతడి సేనాధిపతి అయ్యాడు సేనలకంతా కూడా. కృష్ణుడిపైకి జరాసంధుడు 18 సార్లు దండెత్తాడు, అలెగ్జాండర్ దండెత్తినట్టుగా. ఏకలవ్యుడు కూడా పాల్గొని సైన్యాన్ని నడిపించాడు, కృష్ణుడితో పోరాడాడు. ఇటువంటి స్వభావం కలవాడు ఏకలవ్యుడు. హరివంశంలో భవిష్య పర్వంలో 7 అధ్యాయాలు ఏకలవ్యుడి పోరాటమే ఉంది అక్కడ. మరొకసారి ఏకలవ్యుడు పౌండ్రక వాసుదేవరాజుకు సహాయకంగా వచ్చి ద్వారక మీదకు దండెత్తాడానికి అక్కడ కృష్ణుడి మీద. అప్పుడు ద్వారకాలో కృష్ణుడు లేడు. అంచేత ఏకలవ్యుడు బలరాముడితో ఘోరంగా పోరాడి పారిపోయాడు. ఇది హరివంశంలో ఏకలవ్యుడి గురించి చెప్పినటువంటి విశేషం. ఇటువంటి వాడిని కృష్ణుడు వధించాడు. ఈ మాటనే మనం ఉద్యోగపరంలో కూడా చెప్పుకున్నాం. అందుచేత ఇన్ని కారణాల చేత గురువైన ద్రోణుడి జీవితంలో మచ్చలేదు అని గ్రహించాలి మనం. మచ్చలేదు. విషపు మొక్కను తుంచివేయాలి మొగ్గులోనే, అప్పుడప్పుడే తుంచేయాల. లేకపోతే అది పెరిగి పెద్దదైతే చుట్టంతా వ్యాపిస్తే అందరికీ పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది కదా. అందుకే శ్రీకృష్ణుడు మొగ్గలోనే అంటే చిన్న మొగ్గలోనే తుంచి తగిన చికిత్స చేయాలి. ఆ తగిన చికిత్స చేశాడు అని చెప్తారు. ద్రోణుడు జీవితంలో ఎలాంటి చెడు పనులు చేయలేదు. మంచి వైపే ఉన్నాడు, కూడా మంచి పనే చేశాడు. మరి మంచివాడిపై పడిన మచ్చ గురించి విచారణ చేసి తెలుసుకోవాలి కదా. మనం ఊరూరికే నింద చేయకూడదు కదా, వాళ్ళు ఎవరో చెప్పారని తెలుసుకున్న తర్వాత చెప్పాలి. ఎవరి మీదనే ఏమైనా చెప్పితే అది ఇంకొక రెండవ ఫేజ్లో కూడా వెళ్ళి మనం ఎంక్వైరీ చేసి మనం వాళ్ళని నింద చేయాలి. కానీ
ఒక ఫేసును నమ్మకూడదు. కనుక గురువైన ద్రోణుడి చరిత్రలోకి ప్రవేశించుకుందాం. ఏకలవుడి ఘటన అయిన తర్వాత రాకుమారులకు అస్త్రవిద్యా ప్రదర్శన జరిగింది. అప్పుడు రాకుమారులు ద్రోణుని గురుదక్షిణ కోరుకోమన్నారు. ద్రోణుడు ద్రుపదుడిని పట్టి తీసుకురండి, ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి ఇదే గురుదక్షిణ అన్నాడు. అప్పుడు అర్జునుడు ద్రుపదుడిని బంధించాడు. దాంతో ద్రోణుడి యొక్క రెండవ సమస్య అయినటువంటి అవమాన బాధ కూడా తొలగిపోయింది. ఈ సందర్భంలో ద్రోణుడు ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని బోధించాడు. ఇది వాళ్ళెవరికి దొరకలే. అప్పుడు ద్రోణుడు అర్జునుడితో, నాతో యుద్ధం చేసేటప్పుడు ప్రతి యుద్ధం చేయకు, ఇదే నువ్వు నాకు సమర్పించే గురుదక్షిణ అని మాట తీసుకున్నాడు. ఆ తర్వాత ద్రుపదుడికి అవమాన బాధ పెరగటం మొదలైంది. యుచి ఉపయాజి అనే మహర్షుల అనుగ్రహాన్ని పొంది ద్రోణుని చంపటానికి దృష్టద్యుమ్నుణ్ణి పొందాడు. అంటే వాళ్ళ యాజ్ఞికులు చాలా పెద్ద యాజ్ఞికులు, బ్రహ్మవేత్తలు, వాళ్లతో పొందాడు. అప్పుడు ద్రోణుడు ఇతడే నా మృత్యు అని తెలిసి కూడా దృష్టద్యుమ్నుణ్ణి తన వద్దకు పిలిపించుకొని విద్య నేర్పాడు కూడా. తన మృత్యువును తానే పోషించుకున్నాడు. ద్రోణుడి జీవితంలో ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది కావలసిగా చేశాడు అనిపిస్తుంది. గురువు యొక్క గొప్పతనం కూడా. తర్వాత ఎందుకంటే ఆ శాపం కూడా పోనీని మాయాద్యూతం జరిగింది. అప్పుడు దుర్యోధనుణ్ణి దుర్మార్గాన్ని నివారించినందుకు భీష్ముడితో పాటుగా ద్రోణుడు కూడా ప్రజల తిట్లను భరించాడు. తరువాత అజ్ఞాతవాసంలో పాండవులు నశించారని కౌరవులు మాట్లాడుతుంటే ద్రోణుడు పాండవులను మెచ్చుకున్నాడు. నాటి నుంచి పాండవ పక్షపాతిగా మరింత స్థిరపడ్డాడు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో దుర్యోధన కర్ణులు ద్రోణుణ్ణి నిందించారు కూడా. ఇద్దరు కూడా సూటిపోటి మాటలు అన్నారు, మనస్సును బాధించారు. అయినా గురువు భరించాడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అందరూ వినేటట్లుగా అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు కూడా. అప్పుడు మరి అంత ప్రీతి కలవాడు పాండవ పక్షంలోకి చేరవచ్చు కదా అనుకోవచ్చు మనం. ఎందుకు చేరలేదు అంటే ద్రోణుడు మొదట కౌరవుల నుండి గౌరవాలను పొందాడు కదా. మొదట కౌరవుల దగ్గర వచ్చాడు, వాళ్ళ నుంచి పొందాడు. ద్రోణుడికి భీష్ముడితో అధికమైన స్నేహం ఉంది. మరో ప్రక్క అశ్వత్థామకు దుర్యోధనుడితో మంచి స్నేహం బలపడిపోయింది. ఇన్ని రకాల చేత ద్రోణుడు కౌరవులను విడిచిపెట్టలేకపోయాడు. అందుకని ఇంత బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హృదయంలో మాత్రం పాండవుల మీదే ప్రీతిని పెంచుకున్నాడు కూడా. తనకు బ్రతుకు తెరువును కల్పించిన భీష్ముడు వెంటే నడిచాడు. భీష్ముడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు. భీష్ముడు ఎక్కడున్నాడు? కౌరవుల, తాను కౌరవుల దగ్గర ఉన్నాడు. అందుకని మొట్టమొదట భీష్ముడు ఆయన్ని రమ్మన్నాడు. వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా. అందుకని కౌరవులనే దగ్గరే ఉండిపోయాడు. మొత్తం మీద యుద్ధం ఆసన్నమైంది. యుద్ధ ప్రారంభంలో తన వద్దకు వచ్చి నమస్కారం చేసిన ధర్మరాజుతో ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నీకు మంత్రిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక నీకు విజయం తథ్యం. యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడు అక్కడ విజయం ఉంటుంది అని ధర్మరాజును ఆశీర్వదించాడు. ఏదైనా అప్రియమైన వార్తను నమ్మదగిన పురుషుడు చెబితే నేను వెంటనే అస్త్ర సన్యాసం చేస్తాను అని తన మరణ రహస్యాన్ని తానే చెప్పాడు. ధర్మరాజుకి చెవులో చెప్పాడు. ఇవన్నీ రహస్యాలు. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధిపతి అయ్యాడు. పాండవులతో ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. మొదటి రోజున ద్రోణుడు శకట వ్యూహాన్ని పన్నాడు. పాండవులు కౌంచ వ్యూహాన్ని పన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.